సూర్యాబాయ్ అంటూ గోల్డ్ మ్యాన్ మనకి బంగారం వేసుకుని మగవాళ్ళందరూ తిరుగుతున్నారు కదా ఈ మధ్యన బాగా చేతులకు ఉంగరాలు పెట్టుకుని పెద్ద పెద్ద ఇంతంత లావు ఉన్న బంగారు నగలు వేసుకుని ఇదంతా నిజమైన బంగారమే నేను కోటీశ్వరిని నా దగ్గర బోల్డ్ ఉందని చెప్పేసి ఇలా గొప్పలు చెప్పుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా సూర్యాబాయ్ అన్న అతను తిరుమలకు వెళ్ళాడు. అక్కడ అందరూ చాలామంది మీడియా వాళ్ళు చూసి అతన్ని ప్రశ్నించడం అతని వీడియోలు తీయడం ఇవన్నీ కూడా జరిగాయి మనకి. అయితే జనాలందరూ అతన్ని చూసి ఇదంతా నిజమైన బంగారమే, ఇన్ని కిలోల బంగారం ఇతని దగ్గర ఉందా, ఇప్పుడు చూస్తే బంగారం రేట్ అంత ఉంది, మరి దొంగలు దొబ్బేరా, అసలు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరూ పట్టుకోవట్లేదా, ఎవరూ ప్రశ్నించట్లేదా, ఇతనికి ఇంత బంగారం ఎక్కడదని అందరిలోనే ఈ డౌట్ అయితే ఉంది. ఆ సూర్యాబాయ్ అన్న అతన్ని అధికారులు వెళ్ళి అసలు ఏంటి ఇతని విషయం ఏంటి, ఇతను ఒంటి నిండా ఇంత బంగారం ఎలా వేసుకుంటున్నాడని చెప్పేసి అతని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే అతను మామూలు సామాన్య వ్యక్తి అంట, మనలాగానే ఒక 20,000 ఇంటి రెంట్ కట్టుకుంటూ ఏదో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడంటే, చికెన్ షాపో ఏదో నడుపుతున్నాడంట. కానీ అతను తిరిగే కార్లన్నీ కాస్ట్లీ కార్లు, ఒంటి నిండా బంగారం వేసుకోవడం, ఎవరు మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలకు రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నాడు, అబ్బా వీడు చాలా తప్పు, వీడి దగ్గర చాలా బంగారం ఉందని ఈ అందరూ డబ్బున్నవాడు అనుకుని అందరూ లెక్కేసుకున్నారు. తీరా చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెళ్ళి చెక్ చేస్తే అతని దగ్గర ఏమీ లేదు. ఆ ఒంటి మీద వేసుకున్న నగలన్నీ కూడా రాగి వంట, కొన్నేమో వెండితో చేయించిన వాటి మీద పూత వేయించాడు, కొన్నేమో రాగి వస్తువులకి పైన గోల్డ్ పూత వేయించాడంట. తీరా చూస్తే అవన్నీ కలిపితే 3 లక్షల ఖరీదు ఉన్నాయంట. అంటే ఒక 3 తులాలు కూడా లేదు ఆ బంగారం అంతా కలిపి. ఊరికే పైన గోల్డ్ పూత వేశాడు. అవన్నీ మనం అందరం బంగారం అనుకుని అబ్బా వీడి దగ్గర ఎంత బంగారం ఉందా అని అందరూ అనుకున్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పావు, అందరూనేమో ఫేక్ బంగారం ఇదంతా బంగారం కాదని అందరూ చెప్తున్నారని అంటే వాళ్ళకేం తెలుసు, నా దగ్గర ఉంది, మీరు చూసారా, మీరు చేశారా అని ఇలా మళ్ళీ అంతా కూడా అబద్ధం చెప్తూ మళ్ళీ బొకాయిస్తున్నారు మీడియా వాళ్ళు అడుగుతుంటే. భలే విచిత్రంగా అనిపించింది. అతని ఇంటికి వెళ్ళి ఐటీ అధికారులు అడిగారు. అలాగే అతని భార్య పేరు మీద కూడా ఏమన్నా ఆస్తులు ఉన్నాయని చూస్తే ఇంక ఏమీ లేవంట. కానీ ఇతను మాత్రం బాగా బెండప్ ఇస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మరి ఈ లగ్జరీ కార్లు ఇవన్నీ ఎక్కడవనంటే అతను ఏదో ఒక చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడంట. ఆ సెటిల్మెంట్ల ద్వారా ఆ కార్లు ఎవరెవరవో లేదంటే అద్దెలకు తెచ్చుకోవడమో ఏవో అతని కారులో తిరుగుతూ ఉంటాడు. అతనికి ఏమి కార్లు లేవు, ఏమీ లేవు. ఇదంతా షో అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నామని నన్ను అడిగితే సినిమాలో క్యారెక్టర్లు వస్తాయని, నేను బాగా ఫేమస్ అయ్యానని అంటే నన్ను ఎవరో ఒకళ్ళు పిలుస్తారు అని, ఇంతకుముందు కూడా నేను సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేశాను, ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా పిలుస్తారన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాము అని అంటే అందరూ మనల్ని గుర్తిస్తారు, అందరి చూపు మన మీదే ఉంటుందన్న ఉద్దేశంతో అతను ఇలా చేస్తున్నాడు. బంగారు నగలని అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు కదా సూర్యాబాయ్ అని. అతను ఒంటి మీద ఉన్నవన్నీ కూడా బంగారం కాదు. ఇంత బంగారం ఇన్ని ఆస్తులు మీకు ఉన్నాయి కదా, మరి మీరు ట్యాక్సులు కడుతున్నారని అంటే ఇన్ని రోజులు కొంచెం నాకు మైండ్ డిస్టర్బ్గా ఉంది, నేను ట్యాక్స్ కట్టలేకపోయాను, కొంచెం బాకీ ఉంది కట్టాలని, ఇలా ఏవో పిచ్చి మాటలన్నీ ఒక అబద్ధాన్ని మళ్ళీ కవర్ చేయడం కోసం ఇలా రకరకాలుగా అబద్ధాలు చెప్తున్నాడు. చూస్తే భలే నవ్వొచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఎలాంటి పనులన్నా చేస్తారు. పైగా మగవాళ్ళు అయ్యుండి చూడండి, పిచ్చి బంగారం అంతా తీసుకొచ్చి ఒంటి మీద వేసుకొని ఇదే నిజమైన బంగారం, నేను కోటీశ్వరుని అని అన్నట్టు సోషల్ మీడియాలో ఫోజులు ఇస్తున్నారనమాట. చూడండి, ఐటీ అధికారులు పట్టుకుంటే అన్నీ దొరికిపోయాయి కదా. అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని అంటే ఇలాంటిది ఏదో ఒకటి అందరిలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే అందరూ మనల్ని గుర్తిస్తారు, మనం ఫేమస్ అయిపోవచ్చు, ఎవడో ఒకటి పిలిచి మనల్ని సినిమాల్లో పెట్టుకుంటాడన్న ఆలోచనతోటి ఇలాంటి పనులు చేస్తున్నారు. ముందు అవి బంగారమా కాదా అనే విషయం పక్కన పెడితే, కానీ అతను వేసుకున్న వస్తువులు మాత్రం భలే డిజైన్తో ఉన్నాయి. నవరత్నాలు ఉంగరాలు, పెద్ద ఉంగరాలు, నిజంగా అసలు అవి కొనుక్కు రావాలన్నా కూడా ఎక్కువ ఖరీదే ఉంటాయి మన లెక్కలో వేసుకుంటే. 1 గ్రామ్ గోల్డ్ కొనాలన్నా ఈ రోజున అవి కూడా రేటు బాగానే చెప్తున్నారు కదా. అంత పెద్దవి ఆ మోడల్లో మరి ఇతనికి ఎక్కడ దొరికాయో తెలియదు. కానీ బంగారం పూత వేయించి మాత్రం చక్కగా తెచ్చుకొని సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేశాడు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 20,000 ఇంటి రెంట్ కట్టుకొని ఏదో అలా జీవనాన్ని గడిపిస్తున్నాడు. ఇదంతా షో అనమాట. సోషల్ మీడియాలో అట్రాక్ట్ అవ్వడం కోసం, అందరూ చుట్టూ తిరగాలని, ఫోజులు కొట్టడం కోసం మంచి లగ్జరీ కారుల్లో తిరిగి ఇలా ఒంటి నిండా బంగారం వేసుకుని, ఇంత బంగారం వేసుకుని తిరుమలకి వెళ్ళామనంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఎలాగైనా వెనకాల పడతారు. సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి పనులన్నీ చేశాడనమాట. ఆఖరికి ఐటీ అధికారులు పట్టుకుంటే అంతా తూచు, అదంతా బంగారం కాదు, ఎవరో నమ్మకండి అని చెప్పేసి లాస్ట్గా తేల్చారు. ఇది ఆ సూర్యాబాయ్ చరిత్ర అనమాట. మగవాళ్ళు కూడా ఇలాంటి బురుడీలు కొట్టిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫేక్ న్యూస్లు మాత్రం అస్సలు నమ్మకండి.